హలో వ్యూవర్స్, దిస్ ఇస్ కీర్తన. చాలా కాలంగా మనం చూస్తున్నాము హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కూల్చివేస్తున్నాయి. అయితే చెరువులు గానివ్వండి, కుంటలు గానివ్వండి, ఏవైనా ఆక్రమణకు గురయ్యాయని తెలిస్తే వాటికి తగ్గ ఆధారాలు గనుక కనిపిస్తే వెంటనే కూల్చివేయడానికి అధికారులు కూడా రెడీగా ఉన్నారు. వారి పని వారు ఫాస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అందులో భాగంగానే ఈరోజు మనం ఫిర్జాదిగూడలోని పురిచెర్ల కుంట దగ్గరికి వచ్చాము. అయితే దీని విస్తీర్ణత గనక మనం చూసుకున్నట్లయితే గతంలో ఇది 4.7 కుంటలుగా ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఇది 2.5 కుంటల వరకే మిగిలి ఉంది. అయితే మనం విజువల్స్‌లో కూడా చూస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఆక్రమణంగా నిర్మించబడిన బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే న్యూ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలకు అవగాహన లేకుండా వెంచర్స్ ద్వారా ఎవరైతే వచ్చారో వారు చూపించిన స్థలాన్ని అది కూడా తక్కువ ధరకొస్తుందన్న ఆశతో కొనుగోలు చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా అది కొంచెం రేట్ పెరగడం కానివ్వండి, లేకపోతే ఆక్రమణకు గురైన సంగతి కూడా వాళ్ళకి తెలీదు. అయితే ఇప్పుడు ఎవరెవరైతే అధికారులు ఉన్నారో హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించబడిన స్థలాలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కూల్చివేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు పురిచెర్ల కుంటలో కూడా మనం చూసుకుంటున్నాము. గతంలో మనము 7 ఎకరాల 7 కుంటలుగా ఉన్న ఇది ఇప్పుడు 1.5 వరకు అయితే వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, మనము విజువల్స్‌లో కూడా చూసుకుంటున్నాం. చిన్న చిన్న షెడ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇటువైపున చూసుకుంటే ఒక చిన్న గుడిసె కూడా కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. టెంపుల్‌తో పాటు ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా కనిపిస్తుంది. నానాటికి చెరువులన్నది కుచించుకుపోతుందని చెప్పే తెలుస్తుంది. అంటే నగరంలో ఎన్ని చెరువులు ఉన్నా కూడా ఇది పురిచెర్ల కుంటకు కూడా ఒక విశిష్టత ఉంది. అప్పట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న ప్రజలందరూ కూడా పక్కనే గుడి ఉంది కాబట్టి అక్కడ ఆ గుడిలో ఉన్న దేవుళ్ళని స్మరించుకొని ఈ చెరువులోనే మనం ఆడవాళ్ళ బతుకమ్మ పండుగ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకొని ఇక్కడే వదిలేవారు. అలాంటిది ఇప్పుడు చెరువు కూడా కుచించుకుపోవడంతో పక్కన అన్ని అక్రమమైన బిల్డింగ్స్ అవన్నీ వెలవడం ద్వారా ప్రజలు కూడా ఇక్కడ ఏ సుఖ సంతోషాలు లేకుండా, అంటే సాగునీరు కానీ మంచి తాగునీరు కూడా రాలేని పరిస్థితికి అయితే ఇక్కడ నెలకొందనే చెప్పొచ్చు. అయితే హైడ్రా ఇటువంటి స్పెషల్ చెరువులపైన, కుంటలపైన కూడా దృష్టి సారించింది. ఎవరైనా అక్రమంగా బిల్డింగ్స్ కట్టారు అని తెలిస్తే మాత్రం పక్కా ఆధారాలతో, డాక్యుమెంట్స్‌తో మా ముందుకు వస్తే అది కూల్చివేస్తాము అని చెప్పి ఆ చెప్పిన పనిని కూడా యథావిధిగా చేసుకుంటూ పోతుందనే మనకి దానికి నిదర్శనంగా కన్వెన్షన్ హాల్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్య మన్నెమ్మ బస్సులో అక్రమంగా వెలిసిన బార్ అండ్ రెస్టారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కూల్చివేశారు. అలాగే ఈ చెరువు కూడా కుచించుకుపోయి కబ్జాకి గురైంది కాబట్టి ఇది కూడా రానున్న కాలంలో మరి కూల్చివేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రజలు మాత్రం హైడ్రా మంచి పనే చేస్తుంది. అక్రమంగా వెలిసిన ప్రతి బిల్డింగ్‌ని, ప్రతి స్థలాన్ని గాని కూల్చివేయాలి అన్న ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో హైడ్రాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేయాలి అంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు పొలిటికోస్. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్‌తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ పులిచెర్లకుంట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.